బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా ఉంటుంది అంటారు ఈ సీజన్? 1 వీక్ అయింది కదా, చూద్దాము ఏం జరుగుతుంది ఏం జరగదో. అండ్ అందరూ కొంచెం డల్గా ఉన్నారు, ఎక్కువ యాక్టివ్ లేరు, అన్లిమిట్ అన్నారు. అంతగా అనిపిస్తలేదు. 1 వీక్ అయింది కదా, మేబీ చూద్దాం ఒక 3 వీక్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. సో ఇప్పటి వరకు ఎవరు బెస్ట్ అనిపించారు మీకు? ఎవరు బెస్ట్ అనిపించారంటే నాకు అనిపించలేదు. నైనిక కొంచెం బాగా ఆడుతుంది, యష్మి కూడా బాగా ఆడుతుంది. కొంచెం వాళ్ళిద్దరు అయితే కొంచెం పర్లేదు, నైస్. అంటే సోనియా అండ్ విష్ణు మధ్య ఇష్యూ నడుస్తుంది కదా, ఎవరు కరెక్ట్ అంటారు? విష్ణుప్రియ కరెక్ట్ అన్నారు. జోక్గా తీసుకుంది, ఇలాగే ఛానల్లోకి వెళ్ళి జోక్గా మాట్లాడింది. బట్ తను సీరియస్గా తీసుకుంది. అయినా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండే కదా, ఆ అమ్మాయి అడిగింది, తప్పుగా ఏం అడగలేదు. నిద్ర ఫైట్ అయింది కదా, తర్వాత మీరు బాగా కలిసారని చెప్పేసి నార్మల్గా అడిగింది. సో అడల్ట్ కామెడీ అనడము, విష్ణుప్రియకి ఫ్యామిలీ లేదనడము, కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడింది కదా, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోద్దాం అనుకున్నాము. బట్ ఏమో మరి వాళ్ళందరికీ ఎలా నచ్చిందో ఆ అమ్మాయిని వండించారు. ఇంకా చూద్దాం ఈసారి నామినేషన్లో ఉందో లేదో తెలియదు కానీ చూడలేదు. బట్ 3 వీక్స్లో మాత్రం వెళ్ళిపోద్ది సోనియా. సోనియా పైన అసలు మీ ఒపీనియన్ ఏంటి? లాస్ట్ టైము గీతు, శోభ వీళ్ళు ఎలాగో సేమ్ సోనియానే కూడా అలాగే వాళ్ళు ఎలాగా ఇంకా ఈ అమ్మాయి కూడా ఆడపులి అని పేర్లు పెట్టుకుంటుంది కదా ఆమెనే. మనం పెట్టాలి కానీ ఆ అమ్మాయి ఎలా పెట్టుకుంటుంది? సెల్ఫ్ డప్ అంటారు చూడ, అట్లా. ఓకే, సో టాస్క్ల పరంగా ఎవరు బాగా ఆడుతున్నారు? నైనిక ఇచ్చి వాడేస్తుంది. ఓకే, సో నామినేషన్స్ ఎలా అనిపించాయి? నిన్న జరిగాయి కదా. లాస్ట్ సీజన్లో చూస్తే ఫస్ట్ నామినేషన్లో అయితే కొంచెం కూల్గా జరిగేది. కానీ ఈ సీజన్లో అయితే ఫస్ట్ నామినేషనే రచ్చ చేసినారు. ఇంకా ఫస్ట్ వీక్లోనే అలా చేశారంటే ఇంకా పోయిన వీక్స్లో ఇంకెంత రచ్చకుంటుందో చూసుకోవాలి. ఓకే అండి, సో ఇప్పుడున్న వాళ్ళలో టాప్ 5కి వచ్చే ఛాన్స్ ఎవరికి ఉంది? నిఖిల్, విష్ణుప్రియ, నైనిక రావచ్చేమో మేబీ. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఇస్తే బాగుంటుంది? అంటే ప్రీవియస్ సీజన్ వాళ్ళు వస్తారు అనేసి అంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే గీతు రాయల్ వస్తే బాగుంటుంది, రచ్చ అవుతుంది. అండ్ ఇంకా గీతు రాయల్ వస్తే కొంచెం ఆట, ఆమె చిత్తూరు చిరుత అంటారు, ఆమె వస్తే కొంచెం బాగుంటుంది. కామెడీగా చేయడానికి ఎవరు వస్తే బాగుంటుంది? అవినాష్ అంటే కన్ఫర్మ్ అయింది అంటున్నారు అతను. అయిందండి. ఓ గుడ్ వస్తే ఇంకా కామెడీ ఎంటర్టైన్ లేదు కదా ఈ సీజన్లో సరిగ్గా. ఏం శేఖర్ భాష చేసే ఎంటర్టైన్మెంట్ ఎలా కనిపిస్తలేదు కదా మనకి, ఆయన చేసింది లైట్గా కనిపిస్తుంది అక్కడ. బట్ కంటిన్యూగా చూపించాలి. అంటే క్లోజ్ చేస్తారు అంటున్నారా? అంటే పబ్లిక్ చూపిస్తలే పబ్లిక్కి. ఓకే, శేఖర్ భాష వైఫ్ 14th డెలివరీ ఉందంట. సో ఒక్కసారి కూడా మనకి హౌస్లో చెప్పలేడు కదా, దాన్ని ఎలా తీసుకుంటున్నారు? నాకు తెలీదు. బట్ గుడ్. అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా సింపతి కోసం ట్రై చేస్తారు కదా. మన నటరాజ్ మాస్టర్, రేవంత్ వీళ్ళు కూడా చేశారు. బట్ మరి శేఖర్ భాష చూపించలేదు. ఏమో మరి ఏమో కోరుకున్నారు వాళ్ళు. ఓకే, ఒక్కరి పేరు ఫైనల్ పక్కా ఉండాలి. ఒక్కరి పేరు వచ్చిందంటే నాకు కొంచెం ఇష్టమైంది విష్ణుప్రియ, ఆ అమ్మాయి ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? బాగున్నది కానీ ఇంకా కొంచెం ఈ వీక్ అవుతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది ఎవరేంటని. ఓకే, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. సో 14 మందిలో కన్నడ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు అనేసి చాలా మంది. అవును. మీకేమనిపిస్తుంది? అదే మామూలుగా తెలుగు వాళ్ళని కొంచెం మంది పెట్టాల్సింది, ఒక 5-6 అలా అనుకుంటున్నాను. ఓకే, మరి బేబక్క ఎలిమినేట్ అయింది కదా, ఫీల్ అవుతున్నారా? అదేం లేదు కానీ ఇంకో కొంచెం ఉంచితే అర్థం అవుతున్నారు అనేటప్పటికి వెళ్ళిపోయారు అంతే. తను ఉన్నన్ని రోజులు ఎలా ఉంది? బాగున్నదండి, బాగుంది. అంటే మంచి చెప్తున్నారు కదా, కొంచెం అంతా ఎలా ఉండాలి అలా ఉండాలి, ఆ అమ్మాయిల గురించి ఇలా మాట్లాడాలి, అమ్మాయిలని ఏమన్నా చేస్తే ఏదన్నా మనం ఇది అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో అని అనుకుంటున్నారు కాబట్టి బాగుంది. ఇంకా ఉంటే ఇంకా మంచిగా మాట్లాడేవారేమో ఆవిడ. సో అంటే ఒక పప్పు కుక్కర్ గురించి ఎలిమినేట్ అయింది అదే అనుకుంటున్నారు ఆమె కూడా పప్పు. ఓకే, సో ఆమె ప్లేస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు మీరు? అలా అంటే మణి అన్న అబ్బాయి కొంచెం
ఆ, అంటే మరీ అంత ఓపెన్ అయిపోయి ఇంకోలాగా వాళ్ళ భార్య గురించి కూడా అతను అలా మాట్లాడడం ఇలా అంటే అదంటే పర్సనల్ విషయం పర్సనల్గానే చూసుకోవాలి కదా. ఉమ్. ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ అది అంటే పల్లవి ప్రశాంత్ లాగా సింపతి కోసం ట్రై అలానే అనుకున్నాం మేము కూడా. మరి ఆ సింపతి వర్కౌట్ అవుతుంది అంటారా? ఏమో చూద్దామండి, అది ఇంకా అవ్వాలి కదా. లేడీస్లో ఎవరు బాగా ఆడుతున్నారు? అమ్మాయి ఎవరు ఏం పేరు నైనికనా? నైనిక బాగానే ఉన్నది, ఇంకో అమ్మాయి కూడా యష్మి. యష్మి యష్మి ఓకే, వీళ్ళని సీరియల్లో ఫాలో అవుతారా మీరు? సీరియల్ చూస్తాను. చూస్తారా వాళ్ళది? చూస్తా. సీరియల్లో బాగున్నారా? బిగ్ బాస్ ఏంటి 24/7 చూస్తున్నారా? కామెడీ ఎవరిది బాగుందంటారు? పర్వాలేదులే, అప్పుడప్పుడు వాళ్ళ టైమింగ్ పక్కన వాళ్ళు వేసేస్తూ ఉంటారు అంతే. ఓకే, మీకు ఎవరు బాగా నచ్చారు ఉన్న వాళ్ళలో? ఉన్న వాళ్ళన అబ్బాయి ఎవరో సీరియల్ అబ్బాయి ఉన్నారు కదా, నిఖిల్. నిఖిల్. అందరు నిఖిల్ పేరే చెప్తారు, ఆ, అంటే సీరియల్ కి కనెక్ట్ అయిందని. అవును, అయి ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, ఒకవేళ ఓటేయాలంటే ఎవరికి వేస్తారు మీరు? నిఖిల్కే. నిఖిల్కేనా? మరి తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయరా మీరు? తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ చేద్దామండి, ఇంకా ఇంకా అవ్వాలి కదా. ఓకే, సోనియా విష్ణుప్రియని అడల్ట్ కామెడీ అని నీకు ఫ్యామిలీ లేదని తిడుతుంది కదా, మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అది తప్పండి. ఇంకా ఏమన్నా అంటే మనం సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, మంచిగా ఉండాలని చెప్పాలి తప్ప అలా వద్దు మాట్లాడుకోవద్దు. ఓకే, విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? విన్నారా? నిఖిలేనా? నిఖిల్ కాదులేండి, ఇంకా ఉన్నారు లేడీస్ ఎవరైనా అయితే? టైంకి వస్తే ఆ అమ్మాయి యష్మికి అయితే బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి అయినా మరి కన్నడ అమ్మాయే కదా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? పర్లేదు, యావరేజ్గానే ఉంది. టీఆర్పీ అయితే పెద్దగా లేదు. ఓకే, ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ సీజన్ అయితే మంచి కంటెస్టెంట్స్ వచ్చారు, ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా నుంచే మ్యాక్సిమం వచ్చారు కాబట్టి నాకు అంతగా అనిపించదు. ఓకే, సో అంటే ఎక్కువ తెలుగు వాళ్ళని తీసుకోలేదు కదా ఈ సీజన్, మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ బట్ సీరియల్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకనేసి నాకు అంతగా పెద్దగా నచ్చదు. ఓకే, సో బేబాక్ హెల్మెట్ అది ఫేరా అన్ఫేరా? తన ఎలిమినేషన్ తప్పు చేయడం, తను సోనియా చేయడం, ఫుడ్ కోసం కొట్టుకోవడం అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు స్టార్టింగ్ రోజులే. బట్ ఫుడ్ చేసిందని తిట్టడం తప్పు నాకు తెలిసినంత వరకు. సో సోనియా అడల్ట్ కామెడీ అని విష్ణుని అనడం ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? తను జోక్గానే అనింది కానీ తను తీసుకోవడం అలా తీసుకుంది, దానికి తన తప్పు కాదు కదా. ఎవరిది? విష్ణుప్రియ తప్పు కాదు కదా, విష్ణుప్రియ తప్పు కాదు. ఎందుకైతే తను జోక్గానే చెప్పింది, జోక్గానే అడిగింది తను, కానీ తను తీసుకోవడం అలా తీసుకుంది సోనియా. సో సోనియా అన్నింటికి ఇష్యూ చేస్తుంది కదా విష్ణుని బ్యాడ్ చేయాలని, అది మీకు అనిపిస్తుంది అలా? బ్యాడ్ అంటే ఏమో చెప్పలేం కదా, తన క్యారెక్టర్ కూడా అలానే ఉండొచ్చేమో. ఓకే, అంటే డ్రెస్ కోసము అలా ఇష్యూ చేయడం, బాయ్స్తో చెప్పడం, వాడు క్లారిటీగా చెప్పలేదు కదా తనకి, తను విష్ణుకి క్లారిటీగా చెప్పలేదు. నాకు ప్రాబ్లం అవుతుంది తను చెప్పింటే తను నచ్చినట్టే ఉండేదామో నాకు తెలిసినంత వరకు. సో మరి ఉన్న వాళ్ళలో బాగా కామెడీ చేసే వాళ్ళు ఎవరున్నారు? కామెడీ శేఖర్ భాష. ఎలా ఉంది ఆయన కామెడీ? సూపర్. సో అతను టాప్ 5లో ఉంటాడని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి వచ్చాడు, తను ఉంటాడనుకుంటున్నా. సో అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైం, కానీ ఇంతవరకు అది మనకు హౌస్ లో తను చెప్పలేదు. వచ్చిందే తన కోసం నాకు తెలిసినంత వరకు. తన డెలివరీ టయానికి తను బిగ్ బాస్ హౌస్లోకి తను రావాలని కోరుకుందని తను వచ్చాడని నాకు తెలిసింది. ఓకే, సో మరి సింపతి కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరున్నారంటారు హౌస్ లో? సీత అనుకుంటున్నా. సీత సింపతి కోసం ట్రై ఏ విధంగా అనిపించింది? అంటే చిన్నదానికి ఆడకూడదు కదా, అంత పెద్ద. సీత ఏం ఏడవట్లేదు కదా. నేను మీరు చూడలేదు అనుకుంటా, అయితే ఫస్ట్ వీకే ఏడ్చింది తను. చెత్త డబ్బాలకి వెళ్ళి అది తప్పు. అది ఏ అమ్మాయినా హట్ అవుతుంది కదా. అది ఎవరైనా హట్ అవుతుంది, కానీ తను రైట్ చేసిన క్వశ్చన్ కరెక్టే కదా. బిగ్ బాస్ ఇప్పుడు చీప్ పెట్టింది ఎందుకు? వాళ్ళు చెప్పింది చేయడానికే కదా చీప్ పెట్టింది. లేకపోతే అంతకుముందు మామూలుగా హౌస్ ఓనర్ పెట్టి ఒకరిని పెట్టేటోళ్ళు కదా, కెప్టెన్ పెట్టేటోళ్ళు కదా. ఓకే, అంటే అది రాంగ్ అంటారా సీత అంత ఫీల్ అవ్వడం రాంగే, కానీ తను తీసి డస్ట్బిన్లో వేయకుండా మాట్లాడింటే కరెక్ట్ అయ్యేది అది. ఓకే, సోనియా సీత నామినేషన్స్ టైంలో వాదిస్తారు కదా, ఎవరు కరెక్ట్ అంటారు అప్పుడు? కరెక్ట్ ఎవరని నేను చెప్పను, కానీ ఇద్దరు కాంబినేషన్ ఫైటింగ్ బాగుంటుంది, కాసేపు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరే ఇప్పుడు కొంచెం ఫైట్ చేస్తున్నారు కాబట్టి. సోనియా ఫ్యామిలీ లేదు అనేసి మెన్షన్ చేస్తుంది, నాకు నా ఫ్యామిలీ చూస్తారని. అది మీరు ఎలా తీసుకుంటున్నారు? ఏమో తన గురించి నాకు తెలియదు. అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారా సోనియాకి? లేదు అలా ఏం లేదు. మరి
అంటే తను వాళ్ళతో నిఖిల్తో పృథ్వీతో క్లోజ్గా ఉంటూ అవి వాళ్ళ ఫ్యామిలీ చూడరా? వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది ఉంది. తనకి అసలు రావడానికి అంత అంటే రావాల్సిన అవసరం కూడా తనకు లేదు. కానీ ఏదో కొంచెం ఫేమ్ అవ్వాలని వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఓకే సరే, ఉన్న 14 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేనైతే నైనికాకు సపోర్ట్ చేస్తాను.